వారి కన్నులు ఎలా తెరవబడ్డాయో, వారి బంధకాల నుంచి దేవుడు ఎలా విడిపించాడో కొన్ని కుటుంబాలకి, కొందరు వ్యక్తుల్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 24, 25, 26 వచనాలు చూడండి. ఒక్క నిమిషం 27 నుంచి 31 వరకు. 27 నుంచి 31 వరకు చదువు. యేసు అక్కడి నుంచి వెళ్ళుచుండగా ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, నీ నమ్మకం చెప్పు మీ కలుగును కాక అని చెప్పినంతలోనే వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు అది చూసి ఎవరికి తెలియకుండా చూసుకోండి వారు ఖండితముగా ఆజ్ఞాపించెను. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, ఆయన ఒక త్రోవను వెళ్ళిచుండగా ఏమండి అక్కడి నుండి, అంటే ముందు కొన్ని కార్యాలు జరిగాయి. ఏం జరిగాయి? రక్తస్రావం గల స్త్రీని బాగు చేశాడు దేవుడు. ఆ పైన ఒక అధికారి కుమార్తె చనిపోతే చనిపోయిన కుమార్తెని బ్రతికించాడు. అది కూడా చూపిస్తాను మీకు నేను. ఏమండి ఆ కార్యాలు జరిగిన తర్వాత ఆ ప్లేస్ నుంచి, ఆ అధికారి ఇంటి నుంచి, ఆ రక్తస్రావం గల స్త్రీ దగ్గర నుంచి వెళ్ళుచుండగా ఏమైందంట? 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశారట. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత గుడ్డివారు ఆయన వద్దకు వచ్చింది. చూసారా? ఆయన కార్యం ముగించి వెళ్చుండగా 2 గుడ్డివారు వచ్చారట. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేశారట. కేకలు వేస్తే కేకలు ఆయన మనసును పెట్టకుండా ఆయన వెళ్ళవలసిన ప్లేస్కి వెళ్ళిపోయారు. ఆ ఇంటికి వెళ్ళిపోయారు. ఆయనను వారి ప్రయత్నము విడిచిపెట్టలేదు. గర్వవుతుందా? విడిచిపెట్టుకుని ఏం చేశారు? ఆయన ఉన్న స్థలానికి వెళ్ళి మరలా అడిగారు, దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించమని అడిగారండి. కరుణించమని అడిగినప్పుడు యేసు ప్రభువు ఏమంటారు? ఆయన నా వల్ల ఈ కార్యం మీకు జరిగిందని మీరు నమ్ముచున్నారా? చూసారా? ఇది కావాలి మనకి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అది పొంది ఉన్నని నమ్మకం కలిగి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడి కార్యం చూసేది. దేవుని స్తోత్రం. ఆయన ఏమడుగుతున్నాడు? ఆయన మీ కన్నులు నా ద్వారా తెరవబడతాయని మీరు నమ్ముచున్నారా అని అడిగాడు ఆయన. వాళ్ళు ఏమన్నారు? నమ్ముచున్నాం ప్రభువా అన్నారు. అవునా? ఆ మాట చెప్పినంతలోనే వారి కన్నులు తెరవబడ్డాడు. చెప్పలు కొడదాం ఒకసారి గట్టిగా, ఇంకా బిగ్గర కొట్టండి, చేతుల పైకి కొట్టండి. ఎందుకలా కొట్టించారంటే మీలో కొంత ఈ చలికి ముడుచుకునే మనసు పోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు ముడుచుకోరు, మీ మనసు మిమ్మల్ని ముడుచుకున్నట్టుగా చేస్తారు. వారు ఆ మాట చెప్పినంతలోనే వారు కన్నులు తెరవబడ్డాయటండి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. యేసు చూసి ఇది ఎవరికి చెప్పొద్దంటే ఖండితంగా చెప్పాడట. ఎలా చెప్పాడు? మామూలుగా చెప్పలేదు. ఈ కార్యం ఎవరికి తెలియచేది మీరు ఆజ్ఞాపించారంటే, ఆజ్ఞించారంట. అయినా సరే వారు వెళ్ళి ఆ దేశమంతా కూడా ఏం చేశారు? కీర్తిని ప్రచురం చేశారట. దేవుని స్తోత్రం. మీకు ఒక మాట అడుగుతున్నాను, మీ జీవితంలో కార్యం చేశాడా లేదా? దేవుడు చేశాడు కదా. నీ జీవితంలో కార్యం చేశాడు లేదా? 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 కార్యం అంటే పిల్లలకి కార్యమా? అమ్మా, ఏం చేశాడు నీ జీవితంలో దేవుడు? 2 బిడ్డలను ఇచ్చాడు. అవునా? ఇంకా అనేక విషయాల్లో దేవుడు. ఇంకా మీరమ్మా, మీ జీవితంలో కాదు. మీరు ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా మీ పక్కింటి వారికి నా జీవితంలో ఈ కార్యం చేశాడు దేవుడు, నీ జీవితంలో కూడా చేస్తాడు, నువ్వు ఒకసారి చర్చకి రావాలి, పక్కింటి వాళ్ళు ఎవరికైనా చెప్పారు? మీరు చెప్పిన వాళ్ళకి చేయి చూపించిన దేవునికి మహిమ కలుగుతారు.
చెప్పింది కాబట్టే కార్యం ఇక్కడ చూడగలిగి సాక్ష్యం చెప్పింది. మిగతా వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు మీరు? మనకి ఇప్పుడు అర్థం అవ్వాలి మీకు రోగాలు ఎందుకు వస్తున్నాయి. మీకు అర్థమవుతుందా? మనకి రోగాలు ఎందుకు వస్తున్నాయి, సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళు రాలేదు ఎప్పుడును. వాళ్ళకి వస్తే దేశం అంతా ప్రకటిస్తారు ఇటు వెళ్ళి. అవునుగా చెప్పండి. ఆరోగ్యంగా ఉండి దేవుని నామాన్ని మహింపరిచారు కన్నులు ఇచ్చినందుకు. ఆ కన్నులతో ప్రపంచమంతా చూశారు. చూసిన చోటలో దేవుని నామాన్ని ప్రచురము చేశారు. ఎందుకనండి ఇది నేర్చుకోండి. మీరు ఈరోజు వాక్యం వింటున్నారు కదా, మీరు ఏం చెప్పాలి? మీ జీవితంలో దేవుడు కార్యం చేస్తే పక్కింటి వాళ్ళకి కార్యం తెలియజేసి వాళ్ళ దేవుడి సంధి నడిపించారు. అప్పుడు దేవుడు ఇక్కడ మాట్లాడతాడు. అప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. నిన్ను బాధించేవారిని, నిన్ను హింసపెట్టేవారిని ఆయన మార్చి ఆయన మహిమార్థమై వాడుకుంటాడు. చెప్పాలి, పక్కింటి వాళ్ళు చెప్పాలి. వాళ్ళు వినును వినకపోయిన ప్రచురము చేయాలి. చేయవద్దా? సంఘంలో చెప్తే తప్ప పక్కింటి వాళ్ళు చెప్పరు. పక్కింటి వాళ్ళ కోసం ప్రార్థన చేయరు. ఎప్పుడు మీ ప్రార్థన మీ బిడ్డల కోసం, మీకోసం. మీరు పాపం చేసి ఆ పాపాన్ని క్షమించేమని అడుగుతారు తప్ప పాపాన్ని విడిచిపెట్టు. నేను ఎవరికి తీర్పు చెప్పట్లేదు. వేషధారులైనటువంటి క్రైస్తవుల కోసం, భక్తుల కోసం ఈ మాటలు దేవుడే మాట్లాడుతున్నాడు. ఒకవేళ నాలో అలాంటి పరిస్థితి ఉంటే నాతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. ఇక్కడ నేనేమి ఆయనకి వినుచున్నవారు మాట్లాడేవారు కూడా ఆయన సమానమే. నాకు 7 గుద్దులు గుద్దితే మీకు 3 గుద్దులు గుద్దుతాడు. నాకు 7 గుద్దులు గుద్దితే మీకు 3 గుద్దులు గుద్దుతాడు. మాకు 3 కదా సరిపెట్టుకుని ఇంకా చేసుకుంటా పోతే 12 అవుతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన లెక్కలేంత కొంతమంది తెలివైన విశ్వాసం ఉంటారు. ప్రచురం చేయాలి. మనం ఏం చేద్దాం? పాపానికి ఇంకా పాపం చేస్తాం, బూతులకి ఇంకా బూతులు సమకూర్చుకుంటాం. ఆధ్యాత్మికము వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళు అతిక్రమించి దేవుని మహిమపరిచారు. మనం అతిక్రమించి దేవుని నామాన్ని దోషుల పాలు చేస్తాం, అవమానింప చేస్తాం, మనం అప్పగించి తెచ్చుకుంటాం. దానివల్ల సుఖమేంటి మనకి? మరి ఎలా నమ్మారు వాళ్ళు? ఆయన చేయగల సముద్రం నమ్మారు. అలాగే రావాలి దేవుని సన్నిధికి, అలాగే చేయాలి ప్రార్థన. అంతేగాని నేను ఎంత ప్రార్థన చేసినా మారరు, బ్రతుకు మారదు అని మనం ఎప్పుడు ఎవరి కోసం అనుకుంటాం. తీర్పు తెచ్చేవాడు దేవుడు, మనం కాదు. అవునగా చెప్పండి. మనం మారడానికి కూడా, మనం ఈరోజు ఇలా బతుకుంటానికి కూడా మన వెనకాల అనేకులు ప్రార్థన జరిగిందా లేదా? జరిగింది. మరి ముఖ్యంగా ఆయన మనం జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన ఎలాగనుకుంటే మనం మార్చినా, మనం బాగు చేసినా చెప్పాలి, మీరు మాట్లాడాలి. ఆయన ఎలా అనుకుంటే మనం మార్చునా, మనం బాగు చేసినా, మన బ్రతుకు లేకుండా ఎక్కడో ఇల్లు లేక, వాకలు లేక అక్కడక్కడ బతుకులు మనం. ఇవాళ మనకు ఒక ఇల్లు, ఒక స్థిరము, ఒక ఊరు, ఒక పిల్లలు, ఒక కుటుంబం, ఒక బట్ట, ఒక బండి, ఒక డబుల్ కట్ మంచం, ఒక టీవీ, ఒక సెల్ ఫోను, ఇన్ని కలిగి ఉన్నాం మనం. ఆయన మనం జ్ఞాపకం చేసుకోబట్టి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక వారట నమ్మిక ఇచ్చి ఆ మాట చెప్పగానే ఆ మాట చెప్పుకున్నంత కూడా దేవుడి కార్యము చూశారు. చూసిన తర్వాత వాళ్ళు ప్రచురము చేశారు. కాబట్టి ఈరోజు ఈ గ్రంథంలో వారి పేర్లు వాళ్ళ గుడ్డోళ్ళే. అందరి చేత గుడ్డోళ్ళు అనిపించుకున్నారు. ముందు బంధువులు కూడా గుడ్డోళ్ళు అనిపించేవారు. వాళ్ళ కనబెట్టలు కూడా మా నాన్న గుడ్డోడు అని చెప్పిన ఎండరా అని కూడా పక్కింటి వాళ్ళతో, పక్క స్నేహితులతో మాట్లాడి అవమానించిన సందర్భాలు అనేకమైన వాళ్ళు కనబడ్డాయి. అయినా సరే వాళ్ళు ఎవరు విడిపించలేకపోయారు. కానీ దేవుడే ప్రేమించి విడిపించారు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి. ఈరోజు ప్రపంచమంతా తిరిగి ప్రచురం వచ్చేసారు. మరి ఈ గ్రామంలో ఎవరికైనా చెప్తున్నావు నీకు జరిగిన కార్యం చెప్తే నీకు మరలా బలహీనత రాదు. అది నేర్చుకుందామా? ఈ దినం నుంచి మన జీవితంలో జరిగిన కార్యం ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? మాట్లాడేది మీరు మాట్లాడిన వాడు గుర్తు నొక్కేస్తారు. పక్కన ఉన్న వారికి చెప్పాలి. ఎలాంటి వాళ్ళు చెప్పాలి? బాగా బలుచున్న వాళ్ళు చెప్తే వినరాలి మన మాట. బాధలో ఉన్న వాళ్ళు చెప్పాలి. నీవు ఏ బాధపడ్డావో అంతకంటే బాధలో ఉన్న వాళ్ళు చెప్తే ఆ మాట వింటారు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే తింటాడు. బాధ ఇప్పుడే బిర్యానీ తీసుకుని పెడితే ఏం చేస్తాడు? బొబ్బు బొబ్బు కోళ్ళు పిలిచి చేస్తాడు కుక్కలని. అవునా కదా? చెప్పండి. అది తెలుసుకోవాలి మనం. చెప్పేటప్పుడు కూడా ఎలాంటి వారు చెప్పాలి? బాధలో ఉన్నవారు చెప్పాలి, ఇరుకులో ఉన్నవారు చెప్పాలి, ఇబ్బందులు ఉన్నవారు చెప్పాలి, వినగలిగిన వారు చెప్పాలి. వినలేని వారు చెప్పి వాదించుకుని జుత్తులు అట్టుకోకూడదు. దేవుని స్తోత్రం. అలాంటి పరిస్థితి వచ్చేది అక్కడ. ఈరోజు క్రైస్తవులు ఎందుకు తరుగుతున్నారు చెప్పండి? మా వీధిలో రావద్దు, మా ఊర్లో రావద్దు, ఎందుకు బోర్డులు పెడతారు చెప్పండి? దేవుడు ఏం చెప్పాడు? అది చాలామంది వినరు. మీకు ఏ గ్రామానికని వెళ్తే ఆ గ్రామం చేర్చుకోకపోతే అక్కడి నుంచి వచ్చేయండి బయటికి. అక్కడ వాదనలు పెట్టుకోవద్దు, ఫ్లెక్స్లు పెట్టేసి ధర్నాలు చేసి ఇవన్నీ చేయొద్దు. మీరు ఏ వ్యక్తిని వినకపోతే
ఆ ఇంటికి వెళ్ళి నీకు ఏ వ్యక్తి వింటాడో, ఏ వ్యక్తి యోగ్యమైందో ఆ ఇంట్లో ఆ ఊర్లో ఏ ఇల్లు యోగ్యమైందో ఇంట్లోకి వెళ్ళమని చెప్తున్నాడు దేవుడు. ఆరికి చెప్పమన్నాడు సువార్త. విన్నోళ్ళందరూ చెప్పేసి విమర్శించుకుని శ్రమ తెచ్చుకోమని చెప్పలేదు ఆయన. ఒకవేళ నీకు ఏదైనా కష్టం కలిగిస్తే వాళ్ళు అక్కడ నీ పాదతులు దులిపేసి వదిలే, వచ్చే నేను చూసుకుంటానని చెప్పాడు. ఒక దినం ఆ ప్రాంతాన్ని నేను మారుస్తానని చెప్పాను. నీ అడుగులేసిన అడుగులో ఆ ధూళి సాక్షుకుంటుందని చెప్పాడు వాళ్ళ మీద. సొదొమ గొమొర్రా చాలామంది కూడా చెప్పారు, వెళ్ళి సావుకుల ధరగా ప్రవక్త ధరగా ఆయన ప్రకటించాడు. వాళ్ళు విన్నారా? వినలేదు. చెప్పిన తర్వాత సమాధానం చెప్పలేదా? దేవుని మాట చెప్పింది. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అలా చేయకుండా ఏం చేస్తున్నారు? ఏం చేస్తారు చెప్పండి? ప్రభు వచ్చి వినగలిగిన వారు చెప్పమన్నాడు ఆయన. వెళ్ళలేని వారు చెప్పొద్దు అంటున్నాడు. శ్రమ తెచ్చుకోవద్దు అంటున్నాడు. దేవునికి అవమానం అది. కష్టంలో ఉన్న వారికి ఆదరణ లేక అల్లాడుతున్న వాళ్ళు చెప్తే వాళ్ళు వింటారు. అన్నీ ఉన్న వాళ్ళకి మన దేవుడిని అంటే విశ్వాసం లేని వారి దగ్గరికి వెళ్ళి చెప్తే ఎవరు వింటారు చెప్పండి? యూదుల దగ్గరికి వెళ్ళి చెప్పండి. ఇంకా తెలుసుకుంటే మీరు మత్తయి సువార్త 8వ అధ్యాయం ఆఖరిలో చూసుకుంటే యూదుల దగ్గరికి వెళ్ళి చెప్పన్నాడు ఆయన. యూదులు ఎవరు? దేవుని గురించి కొంచెమైనా తెలిసినటువంటి వారు, కొంచెమైనా విశ్వాసం ఉన్నవారు. వాళ్ళ విశ్వాసాన్ని బలపరచండి, రోగులైన వారు కూడా స్వస్థపట్టండి అని చెప్పాడు. అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏం చేస్తారు? బాగా బలుచున్న వాళ్ళ దగ్గరికి, బాగున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే వాళ్ళు దేవుని మీద నమ్మకం లేనప్పుడు వాళ్ళు వింటారా? వింటారు కదా. మనమే ఉన్నామండి. ఇప్పుడు వచ్చి మనకి ఇతర దేవుళ్ళ గురించి, దేవతల గురించి వాళ్ళు వచ్చి మనకి ఆ గ్రంథాలు చూపించి వైట్ బట్టలు వేసుకుని వచ్చి శివాత్మ పరమాత్మలు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి ఈ బోధ మీద వినండి మనం వింటామా? వినం కదా. ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరి భక్తి వాళ్ళది. అలాగే వాళ్ళ విశ్వాసం వాళ్ళది, వాళ్ళ భక్తి వాళ్ళది. వాళ్ళ దేవుడు జ్ఞాపకం చేసుకున్న వరకు, దేవుడు పిలుచుకున్నంత వరకు మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వ్యక్తిగతంగా మౌనంగా. తప్ప మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడితే వాళ్ళు ఒప్పుకుంటారా? ఇందుకే క్రైస్తవులు శ్రమలు వస్తున్నాయి. ఇందుకే క్రైస్తవుడికి దేవుని మాట వినకపోవడం బట్టి రోగాలు వస్తున్నాయి. వీళ్ళకి ఏమైనా వచ్చిందా? మళ్ళీ గుర్తేమో వచ్చిందా? నువ్వు చేయవలసిన పని చేయట్లేదు. ప్రచురం చేయమంటే ఎవరికైనా చేశారు వాళ్ళు చెప్పండి? ప్రపంచం అంతా ప్రచురం చేశారు. వాళ్ళు ఎవరు చేశారు చెప్పండి? కళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు కళ్ళు వస్తాయి, మీకు లోపల కన్ను ఉంది, ఆ కన్ను కూడా తెరవబడుతుంది అని చెప్పారా? గుడ్డు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పారండి. ప్రపంచంలో ఆ దేశం అంతా ఎక్కడైతే గుడ్డు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వెళ్ళి చెప్పారు. నేను గతంలో నన్ను చూసావు కదా, నేను గుడ్డు ఉండే కదా, పలానా దగ్గర మనం అడుగుకున్నాం కదా సెంటర్లో, పలానా సినిమా టికెట్ కోసం కొట్టుకున్నాం కదా, మనం కళ్ళు లేదనుకో, మనకు దొరకలేదు కదా, ఆ గుడ్డు నేనే అని గుడ్డు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాడు. ఎంత ఉందా? అప్పుడు వాళ్ళందరూ విన్నారు. సాక్ష్యాన్ని ఇచ్చి మైంపరచరు. అలాగా కళ్ళున్న వాళ్ళ చేతి పెళ్లి వింటారా? వినరా? అది తెలుసుకోవాలి మనం. ఎవరైనా సరే ఈరోజు సంఘాలు సువార్తకు బయటకు వెళ్తున్నాయి. నేను తప్పు పట్టిందాన్ని. ఎవరి దగ్గరికి వెళ్ళాలో, ఏ గ్రామానికి వెళ్ళాలో, ఏ గ్రామానికి వెళ్ళకూడదో పౌలు గారు సువార్త చేశాడే. ఏదెన్స్ పట్టణంలో సువార్త చేశాడా లేదా? ఆ గ్రామ ప్రజలు ఎలాంటి వాళ్ళు ఎలాంటి భక్తులు ఉన్నారు, ఎలాంటి ఆచారాలు ఉన్నారు, అక్కడ ఎంత దుర్మార్గులు ఉన్నారు, రౌడీలు ఎంతమంది ఉన్నారు, ఆస్తిపరులు ఎంతమంది ఉన్నారు, గుళ్ళు కట్టిన ఎంతమంది ఉన్నారు. ఆ వీధంతా గుళ్ళే. 99 గుళ్ళు ఉన్నాయి ఊరంతానే. ఆఖరి వీధిలో 100 వీధిలో గుడి లేదు. తెలుసా మీకు సంగతి? ఆ ఊరు మొత్తానికి 99 గుళ్ళు, 99 వీధిలో 100 వీధులు ఉంటే ఒక వీధిలో గుడి లేదు. అప్పుడు ఆయన చూసి అదంతా పరిశీలన చేసి వాళ్ళ సువార్త చేసి వాళ్ళు ఏ స్థితిలో వింటారు, స్థితిలో సువార్త చెప్పి వాళ్ళకి వాళ్ళ మనసును గ్రహించి వాళ్ళతో పాటు కూడా గుండు కొట్టించుకున్న రోజులు కూడా ఉన్నాయి. మనమేమంటాం? చెప్పండి? గుండు కొట్టించుకొని సేవకుడు వెళ్ళి కక్షేత మెస్సేత మనుషులు మార్చమని చెప్పాడు దేవుడు. ఏమండి? గుండు కొట్టుకుని మొక్కు తీర్చుకుని వాళ్ళు మార్చి ఈ 99 గుళ్ళు కొలగొట్టించి ఆ చేతులతోటే ఏ వీధి అయితే గుడి లేదో వీధి గుడి కట్టి జీవం కలిగిన దేవుడు పొందబడు. చప్పట్లు కూడా దేవుడు పంపరచండి. ఆ 100 వీధిలో లేదు కదా గుడి ముందు. ఇవన్నీ వాళ్ళ విశ్వాసం నడిపించి, భక్తి ప్రేమ చూపించి, వాళ్ళతో పాటు కలిసి జీవించి అవన్నీ కొలగొట్టి ఈ దేవుడే గొప్పవాడని ఆ అందరి చేత కూడా 99 వీధులు వాళ్ళ చేత అందరి చేత కూడా ఆ ప్రజల చేత మరి 100వ వీధిలో గుడి కట్టించి ఇది జీవం కలిగిన దేవుని మందిరం, ఇదే నిజమైన మందిరం అని ప్రకటించాడు. దానికోసం చనిపోయాడు, దానికోసం బ్రతికాడు. జీవం కలిగిన దేవుని మందిరం అనే మనుషుల కోసం బ్రతికాడు. మార్పు చెందిన తర్వాత ఆ మనుషుల కోసం చనిపోయాడు. అది జీవితం అంటే, బ్రతుకంటే. వ్యర్థమైన జీవితం ఎంతకాలం జీవిస్తే ఏంటి? అలాగే సువార్త ప్రచురం చేయాలి.
అలాగే గుడ్డివారి కనులు తెరవబట్టుగా మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో ప్రేమ ఉండాలి, ఆ ప్రయత్నంలో అర్పణ ఉండాలి. ఆకలితో వచ్చినట్టుకు ప్రార్థన చేసుకోరా, యేసుప్రభుని నమ్ముకోరా. నీ ఆకలి తీరిపోతే తీరుతుందా? ముందరికి అన్నం పెట్టాలి సమృద్ధిగా. ఎలాంటి అన్నం పెట్టాలి? చల్దీ ముందు పెట్టకూడదు. మనం ఏదైతే తింటామో దానికంటే శ్రేష్టమైనది పెట్టాలి. అప్పుడు సిద్ధం లేదనుకోండి, నీకు సిద్ధపరచుకుంది పెట్టి లోపల కూడా తీసుకొచ్చి పళ్ళని, పలారాలు, స్వీట్లని అన్నీ పెట్టి సమృద్ధిగా పెట్టాలి, పెరుగుతూ సహా. అప్పుడు వాడు సమృద్ధిగా తింటాడు, తృప్తి పడతాడు. అప్పుడు చెప్పాలి, ఆయన నీ పరిస్థితి ఏంటని అడగాలి. అడిగి చెప్తావు, అప్పుడు చెప్పాలి మనం, ఆయన నేను కూడా ఒక రోజు ఇంతకంటే 8 స్థితిలో ఉన్నాను, ఈ రోజు నేను పెట్టగలిగానంటే ఆ స్తోమత ఈ దేవుడి వల్లే, ఆ తృప్తి దేవుడి వల్ల వచ్చింది. నేను తృప్తిపరచగలిగానంటే నా చేతిలో ఏమీ లేదు, నేను అనుకునే స్థితిలో ఉన్నదాన్నే ఈరోజు ఈ స్తోమత దేవుడు కలుగజేస్తాడు. ఆయన నీకు ఈ స్థితి పోవాలంటే నువ్వు నమ్మితే, ఆయన నమ్మితే నీ పరిస్థితి మారుతుందని చెప్తే అప్పుడు వింటాడు. అనే కదండి. అలా కాకుండా ఆకలితో వచ్చినోడికి ప్రార్థన చేసుకో, యేసుప్రభుని నమ్ముకో, ఈ బైబిల్ పెట్టుకో, నీ ఆకలి తీరుతుందా? తీరదండి, బయటికి వెళ్ళి తిడతాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని సన్నిధానంలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ప్రయత్నం చేయాలి, అర్పణ చేయాలి, ప్రేమ చూపించాలి. ఇన్ని విధాలుగా జరిగినప్పుడు దేవుని నామము మహిమపరచబడుతుంది. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్దాం.